జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇంతవరకు మీరు విననటువంటి, మీరు ఊహించని ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన, ఇది విన్న తర్వాత ఇంతకు ఏందిరా స్వామి మళ్ళీ చెప్పేది నిజమేనా అని మీకు అనిపించాలి. అట్లాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇంకా అసలు విషయానికి వచ్చాం. ఈ జార్జ్ సోరెస్ ఉన్నాడు కదా, ఈ పారాలసిస్ పేషెంట్ నెట్ ఉంటాడు, వీడు ఒక రోగిష్టుడు కదా నెట్. వీడి గురించి ఇప్పటికే అందరికి కూడా తెలిసే ఉంటుంది. పచ్చగా ఉన్న మన దేశంలో చిచ్చు పెట్టడానికి ఏంటంటే వీడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు? ఈ జార్జ్ సోరెస్ గాడు. ఇందుకోసం ఏంటంటే జార్జ్ సోరెస్ ఏకంగా 8,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న విషయం చాలామందికి తెలిసి ఉంటుంది. ఏది? మన భారతదేశాన్ని నాశనం చేసే దానికోసం ఏంటంటే మన దేశంలో ఈ సూడో సెక్యులర్లు ఉన్నారు కదా, ఆ సూడో సెక్యులర్లు, ఆ పార్టీలు, దానికి సంబంధించిన నాయకులు, కొంతమంది మేధావులు ముసుకేసుకున్నారు, కొంతమంది లంగాగాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఏదో విధంగా ఈ దేశాన్ని అయితే సర్వనాశనం చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వీడేందంటే పరమ సాడిస్ట్ గాడు, సైకో అంటారు చూడు, వాడు బాబీడు. అట్లా ఎప్పుడూ ఒక నాశనాన్ని మాత్రమే కోరుకునే మనిషి అన్నమాట వీడు. జార్జ్ సోరెస్ అసలు ఒక మనిషి లేకపోతే వీడు ఏదైనా స్పెషల్ బ్రీడ్ అని చెప్తాడు. నేను అప్పుడప్పుడు ఆ మరి ఒక కొత్త రకం బ్రీడో అర్థం కాదు అనమాట. అంత నీచుడు అనేది కాదు, ఏమి అన్నా కూడా చిన్నదే వాడి విషయంలో అయితే. ఎందుకంటే జార్జ్ సోరెస్ ఒక క్రిస్టియను. మీకు అర్థం అవుతుంది. ఇంకా అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది చూడండి. జార్జ్ సోరెస్ వచ్చేసి ఒక క్రిస్టియను. దీంతో జార్జ్ సోరెస్ ఇన్నాళ్ళు కూడా ప్రపంచాన్ని క్రిస్టియన్ ప్రపంచంగా మార్చాలని చెప్పి చూస్తున్నాడని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ వచ్చారు. ఎందుకంటే వీడు ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడతాడు, వీడు ఎందుకు ఇన్ని లంగా వ్యాపారాలు, లఫంగా వ్యాపారాలు చేస్తాడు, ఒకవేళ ఏదైనా ప్రపంచం అంతా కూడా క్రైస్తవ ప్రపంచంగా చేయాలని చెప్పేసి, అంటే క్రైస్తవాన్ని ఏదైనా డెవలప్ చేయాలని చెప్పేసి వీడు ఏదైనా ఆలోచన చేస్తాడేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మనం కూడా ఇదే మాదిరి చెప్పుకున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్ దేశాధినేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏందిరా స్వామి ఇది అన్నట్టు. ఎందుకంటే జార్జ్ సోరెస్ ఈ ప్రపంచాన్ని ఇస్లామీకరణ చేయడానికి చూస్తున్నాడంట. అసలు ఇస్లాంకు అసలు వీడికి సంబంధం ఏంది? కానీ వీడు ఆలోచన చూడండి ఎంత దుర్మార్గంగా ఉన్నదో. ఈ దరిద్రుడికి ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు, కానీ ఈ ప్రపంచం అంతా కూడా ఇస్లామీకరణ జరగాలని చెప్పేసి వీడు కోరుకుంటాడంట. ఈ విషయాన్ని సాక్షాత్తు యూరోపియన్ దేశాధినేతలే మాట్లాడినారనమాట. అది కూడా ఏంటంటే క్రిస్టియన్ దేశాల అధినేతలు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇక్కడ గమనార్హం, మొన్నటికి మొన్న ఒక యూరోపియన్ దేశమైనటువంటి హంగేరీ, ఆ హంగేరీ దేశాధినేత అలాగే హంగేరీ ప్రధానమంత్రి అయినటువంటి విక్టర్ ఓర్బన్ ఇతను మాట్లాడుతూ యూరోప్ దేశాలు వేగంగా ఇస్లామీకరణ జరగడం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఈ ప్లాన్ను అమలు చేసిన వ్యక్తే జార్జ్ సోరెస్. ఈ జార్జ్ సోరెస్ యూరోప్ దేశాల్లోని ఎంపీలను అలాగే మీడియాను, మేధావులను కొనుగోలు చేసినాడు. ఇక వీళ్ల సాయంతో యూరోప్ ఖండాన్ని ఇస్లామీకరణ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రతి సంవత్సరం కూడా యూరోప్ దేశాలు కనీసం 10 లక్షల మంది ముస్లిం శరణార్థులను స్వీకరించాలని చెప్పేసి వీడు ఒక డిమాండ్ కూడా పెట్టాడంట. ఒక పనికి మాలిన, నీతి మాలిన, ఒక నిర్లజ్జతో కూడుకున్నటువంటి ఒక డిమాండ్ ఇది. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఆ ముస్లిం శరణార్థులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మరొక డిమాండ్ కూడా పెట్టాడంట. అంటే ఈ జార్జ్ సోరెస్ యూరోప్ ఖండంలో ఉన్న నాగరికత సమాజాన్ని నాశనం చేసి ఇక్కడ ఇస్లామీకరణ చేయాలని చెప్పి చూస్తున్నాడు. అంతేకాకుండా యూరోప్లోని క్రిస్టియన్ మతాన్ని అణగదొక్కి దాని స్థానంలో ఇస్లాం స్థాపనకు జార్జ్ సోరెస్ కంకణం కట్టుకున్నాడు అని ఈ హంగేరీ ప్రధానమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆలోచించండి మీరందరూ కూడా. ఇక ఇప్పుడు మళ్ళా ఇటలీ ప్రధానమంత్రి అయినటువంటి జార్జియా మెలోని ఈవిడ మాట్లాడుతా జార్జ్ సోరెస్ నన్ను ఒక శత్రు మారి భావిస్తూ ఉంటాడు. జార్జ్ సోరెస్కు నేను శత్రువుని ఎందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే జార్జ్ సోరెస్ విధానాలకు, ఆలోచనలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తూ ఉన్నా. యూరోప్ దేశాలు తమ సరిహద్దులను తెరిచి ఉంచాలని చెప్పేసి, అలాగే ముస్లిం శరణార్థులను యూరోప్ దేశాల్లో పౌరసత్వం ఇవ్వాలని చెప్పి జార్జ్ సోరెస్ డిమాండ్. కానీ నేను జార్జ్ సోరెస్ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నా. అందుకే నేను జార్జ్ సోరెస్కు శత్రువుగా మారినాను. ఎవరైతే యూరోప్ దేశాలను నాశనం చేయాలని చూస్తారో, ఎవరైతే యూరోప్ దేశాలపై అవాకులు చవాకులు పేలుతున్నారో, ఎవరైతే యూరోప్ దేశాల్లోకి శరణార్థులు పంపించి యూరోప్ నాగరికతను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారో వారే యూరోప్ ఖండానికి నాకు శత్రువులు. అందుకే నేను జార్జ్ సోరెస్ను బద్ద శత్రువుగా భావిస్తున్నానని చెప్పేసి జార్జియా మెలోని కూడా ఒక సంచలన ప్రకటన చేసింది. అంటే ఇద్దరు క్రిస్టియన్ దేశాధినేతలు ఇప్పటికే ఈ జార్జ్ సోరెస్పై తిరుగుబాటు అయితే స్టార్ట్ చేశారు. యూరోప్ నాగరికతను అలాగే క్రిస్టియానిటీను ధ్వంసం చేయాలని చెప్పేసి జార్జ్ సోరెస్ ప్రయత్నిస్తూ ఉన్నట్టు వీళ్ళు మాట్లాడడం ఇక్కడ కీలకాంశంగా చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? ఇది ఏ మాత్రం కల్పితం కాదు.
ఇది నిజం, పచ్చి నిజం, చాలామంది జీర్ణించుకునేటువంటి పచ్చి నిజం. నేను మీకు ఇంకొక కఠిన వాస్తవాన్ని ఒకదాన్ని తెలియజేస్తా. ఆ జార్జ్ సోరెస్ టీంలో అంటే ఆయన అభిమానుల్లో ఆయన కాడి డీలింగ్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఎవరు, ఈ 55 ఏళ్ల యువనేత ఎవరు, ఈ రాహుల్ గాంధీ కూడా ఒకడనమాట. అందుకే ఈ పోతమ్మవాడు ఏంటంటే పెద్ద ఎత్తున ఎప్పుడు చూసినా కూడా హిందువుల మీద ద్వేషం చెబుతా ఎవరు ఆయన గంపకొత్తగా ఓట్లేసే వాళ్ళు వర్గం ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఇంతసేపు ఏ వర్గం గురించి మాట్లాడినానో వాళ్ళని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకొని ఊరేగుతాడు. ఇది కేవలం ఈ 55 ఏళ్ల యువనేత అయినటువంటి ఈ రాహుల్ గాంధీ ఆలోచన మాత్రమే కాదు, ఇది జార్జ్ సోరెస్ నుంచి ఈ ప్లాన్ అయితే అక్కడి నుంచి వస్తుంది. దాన్ని వీళ్ళు ఏంటంటే అమలు చేసేదానికి వీళ్ళు వంతు ప్రయత్నాలు అయితే అంతా ముమ్మరం చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ తోక పార్టీలు కావచ్చు, ఈ ముసుగులేసుకున్న వాళ్ళు కావచ్చు, మేధావులు ముసుగులేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేదానికి పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే, మనం తెలుసుకోవాలా, మనలో మార్పు రావాలా, అప్పుడే మనము, మన దేశము, మన ధర్మం, మన భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఇంకంతే అస్సామే. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ ఇంట్రెస్టింగ్ వార్తను షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేము అందించే ఇటువంటి ప్రతి ఇంట్రెస్టింగ్ న్యూస్కి సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా అలాగ నోటిఫికేషన్ రాకపోయినా కూడా ప్రతిరోజు కూడా మేము న్యూస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి సెర్చ్ బార్లో అయినా కూడా సెర్చ్ చేసినా కూడా మన న్యూస్ చూడాలా, ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.